హలో అండి, నేను అరుణానందగిరి. చూడండి భలే ఉంది కదా, చంద్రవంక నక్షత్రం. ఆల్రెడీ పక్షులు తిరుగుతున్నాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం మరి. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అట్లు విత్ మామిడి పండ్ల రసం. దీనికోసం దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం ఏవైనా బియ్యాన్ని నానబెట్టి ఒక 2-3 గంటలు నానినా పర్వాలేదు. నానిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మనం అట్లు చేసుకోవడం. నేనైతే నైట్లో నానబెట్టిన. మీకు డేలా కావాలంటే ఈవినింగ్ చేసుకునేది ఉంటే లంచ్ టైంలో నానబెట్టి సాయంత్రం చేసుకోవచ్చు. ఒక 3-4 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు నానినాయి కాబట్టి మిక్సీ జార్లో పట్టిన తర్వాత మనం అట్లు వేసుకుందాం. ఇట్లయితే ఈజీగా ఉంటుంది. అదే గిర్నీలో పట్టించిన పొడిపిండి అయితే కొంచెం స్మూత్గా వస్తాయి, డెలికేట్గా ఉంటాయి. ఇదైతే కొంచెం మంచిగా ఈజీగా తీయచ్చు. అట్లా మరి ఇప్పుడైతే అట్లు చేసుకుందాం. పిండి రెడీ అయింది. మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అట్లతోటి తింటే బాగుంటుంది. పక్షులు చూడండి ఎట్లా అలరేస్తున్నాయి అండి. అట్లు అయింది. ఏం లేదు, దీనికి నూనె రాసినాం. ఇది పేనం అంటారు. నూనె రాసిన తర్వాత ఇక పిండేసిన. ఇది తడిగా ఉందేమో, ఎంత చక్కగా అయినా చూడండి. అయితే పూజ రూమ్లో నివేదించేస్తా, ఎందుకంటే దీపాలు ధూపం ఇప్పుడే వేసి వచ్చినాయి కదా. ఇక నైవేద్యం పెట్టినా, కాకపోతే మనం ఈరోజు సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం అట్లా చేయడం. ఇక ఏది చేసినా ఫస్ట్ అమ్మవారి దగ్గర నివేదించడం చాలా మంచిది. ఇక ఒక సంతృప్తి. పైన బెల్లము నెయ్యి వేసి సమర్పించవచ్చు. మామిడి పండ్ల రసం అయితే మామిడి పండ్ల రసం కూడా వేయచ్చు. తయారు చేసినట్లు అమ్మవారి దగ్గర సమర్పించడం. 2 దిక్కులా మంచిగా కాలింది. పెట్టేసిన అట్టేసుడు కొంచెం అలవాటు కావాలి. చూడండి, ఈ మామిడి పండ్లది పల్పు తీసిన కదా. ఇది ఎట్లా తీయాలంటే మనం మిక్సీ జార్లో వేసి జ్యూస్ లాగా చేసుకోవద్దు. అట్లా వేస్తే అస్సలు బాగుండదు. ఇక ముక్కలు కడిగేసి చాకుతోటి అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఇక చక్కెర వేద్దాం. చక్కెర కూడా వేద్దాం. మనకి ఎంత చక్కెర అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ప్రతిసారి కూడా కంపల్సరీ నూనె రాయాలి. నూనె రాయకపోతే మాత్రం అట్టు రాదు. నేను పిండి రుబ్బి చేస్తున్నా కాబట్టి ఈజీగా వస్తున్నాయి. అయితే మనం పొడి పిండి, మనం గిర్నీలో పట్టించిన పిండితోటి కూడా చేసుకుంటే దాంతో కూడా వస్తాయి. కాకపోతే మెత్తగా వస్తాయి. ఇంత పర్ఫెక్ట్గా ఇట్లా తీసేటట్టు ఉండేవి అట్లా కూడా వేయచ్చు. చూడండి, చిట్టి పిట్టలు వచ్చినాయి. ఇక 6 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కాలాలంటే అట్లా చేసుకోవాలి. కొందరికి అది ఉడకలేదు, కాలలేదు అని కూడా అనే ఇక అవుతూ ఉంటాయి. 4 ఇప్పుడు ఇంతకుముందు దానికంటే ఇది కొంచెం పలసగా అయింది. ఇది ఇంకా పలసగా అవుతుంది. అట్లా కరెక్ట్ ఉంటుంది. అయితే పాతకాలంలో అయితే అట్లు చాలా వేసుకునేటోళ్ళు. అట్లు వేసుకొని మనకు ఒక పొద్దుందంటే అట్లు పోసుకొని చట్నీ ఏదైనా నూరుకొని అట్లా తినేటోళ్ళు. ఎండాకాలం అయితే ఇట్లా, తర్వాత
బెల్లంతో కూడా తింటారని విన్నా. బెల్లం వాటరు పాకం. ఇప్పుడు అట్లు రెడీ అయినట్టే. ఇక ఇప్పుడైతే మామిడి పండ్ల రసం అయింది. అట్లయినాయి కాబట్టి సర్వ్ చేసుకుందాం. నేను మామిడి పండ్ల రసంలో ఇలాచి వేసిన, చక్కెర వేసిన, కొంచెం స్పూన్ తోటి ఇట్లా మిక్స్ చేస్తే సరిపోతుంది అంతే. ఇవి 2-3 తిన్నామంటే పగలదాకా ఆకలి కాదు, చాలా హెవీగా ఉంటుంది. ఈ సీజన్లో మనకు మామిడి పండ్ల రసం దొరుకుతాయి కాబట్టి వీటిని ట్రై చేయాలి. ఇది పాతకాలం వంటకమే, ఇక అప్పుడప్పుడు చేయాలి. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో చేసిన. మనకు ఇంత టైం తీసుకున్నప్పుడు అది మళ్ళీ సాయంత్రం ఎక్స్ట్రా వర్క్ అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో చేస్తే, అందుకే మార్నింగ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా నేను మార్నింగ్ చేసిన. ఇక ఇప్పుడు మా వారికి సర్వ్ చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మన ఉసిరి చెట్టు దగ్గర పూజ ఇప్పుడే సంపూర్ణమైంది. ఇక దీపం గాలి బాగా వస్తుందని ఇక్కడ పెట్టిన. అయితే నైవేద్యం కూడా సమర్పించినాం. మన ఉసిరి చెట్టు కోతులు కొంచెం ఎగిరేసరికి పర్రి వచ్చింది. మళ్ళీ ఇది కట్ చేసిన తర్వాత చిగురు వచ్చింది. ఇప్పుడు కొంచెం మనశ్శాంతి అయింది. 1 వీక్ అంతా కూడా అసలు మనసు నవ్వట్లే నాకైతే. సరే, మన చిన్ని కృష్ణునికి నైవేద్యం సమర్పించినాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం. మరి మనము కడుపులు అలంకరించుకున్నాం. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన కూడా అయింది. చూడండి ఎంత చక్కగా ఉంది. చూడండి దీపారాధన కనిపిస్తుందా? అక్కడనే ఉంటే బాగుండు అనిపిస్తుంది, చల్లగా. పగలు నేను అన్నం కాగానే పూజ రూమ్లో, తర్వాత మన ఉసిరి చెట్టు దగ్గర ఇక్కడ మన ఫ్రంట్ డోర్ దగ్గర బెల్లపన్నం నివేదిస్తా. ఎప్పుడో ఒకసారి వీలు కాకపోతే ఇంకా అంతే. మార్నింగ్ ఇట్లా నైవేద్యాలు పెడతాం. కానీ ఇక ఫ్రైడే ఒకవేళ మనం ఇంట్లోనే ఉన్నాం అని అనుకుంటే ఇవన్నీ చేసుకోవడం. ఒక్కొక్కసారి ఎటన్నా బయటకు కూడా వెళ్తాం కదా, అట్లాంటప్పుడు సాధ్యమైనని చేసుకోవడమే. ప్రతిసారి అని కాదు కానీ అట్లా. ఇది మరి మనం ఇంట్లో చేసుకునే పద్ధతి. సరే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం.